సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా వినుకొండ ఏపీఎస్ఆర్టీసీ వినుకొండ డిపోలో బుధవారం మరో 6 నూతన బస్సుల్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. వీటిలో 4 బస్సులు విజయవాడ సర్వీసులు కాక 2 బస్సులు తిరుపతి సర్వీసులని డిపో మేనేజర్ కోటేశ్వర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడారు. గత వైసీపీ పాలనలో ఏపీఎస్ఆర్టీసీకి ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టకపోగా బస్సు ఛార్జీని పలుమార్లు పెంచి సామాన్యులకి బస్సు ప్రయాణం అందుబాటులో లేకుండా చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, షమీన్ ఖాన్, అయూబ్ ఖాన్, పివి సురేష్, పత్తిపూర్ణ వెంకాయల, పాటి పేరయ్య, పల్లా మీసాల దాసయ్య తదితరులు పాల్గొన్నారు. అది సైడ్ వస్తే బస్సులు వినుకొండ ప్రజలందరికీ అభినందనలు. ఆర్టీసీ డిఎం కోటేశ్వరరావు నాయక్ గారికి, అలాగే ఆర్టీసీ ఎండి గారికి, మంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. డొక్కు బస్సులతో నడిపినటువంటి డొక్కు పరిపాలన చూసాం. 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క బస్సు కూడా రాలే, కొత్త బస్సు వినుకొండకి. అలాగే రాష్ట్రంలో వచ్చిన కొత్త బస్సులు కూడా చాలా తక్కువ. వినుకొండలో ఒక్క బస్సు కూడా రాకపోవటం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో డొక్కు పరిపాలనకు ఒక నిదర్శనం. డొక్కు బస్సులతో నడిపించారు. కానీ ఈరోజు చంద్రబాబు గారి పాలనలో కొత్త బస్సులు వచ్చిన 2 నెలల్లోనే 13 బస్సులు, కొత్త బస్సులు వినుకొండ డిపోలో లాంచ్ చేశాం. 6 సూపర్ లగ్జరీలు, 4 ఎక్స్ప్రెస్లు, 3 పల్లె వెలుగులు, ఆ విధంగా మొత్తం 10 బస్సుల్ని ఈరోజు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త బస్సుల్ని నవ చైతన్యంతో, నూతన ఉత్సాహంతో నవనిర్మాణం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఈరోజు ఆర్టీసీలో కొత్త పుంతల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా కోటేశ్వరరావు నాయక్ గారు ఒక డిఎంగా చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. ఎక్కడైతే విద్యార్థుల సమస్యలు ఉన్నాయో వాళ్ళకి కాలేజీలకు అందించడానికి, స్కూల్స్కి అందించడానికి, వాళ్ళకి సకాలంలో వాళ్ళని స్కూల్కి, కాలేజీకి అందించడానికి బస్సుల టైమింగ్స్ని అడ్జస్ట్ చేసి కొత్త సర్వీసులు కూడా పునరుద్ధరించడం జరిగింది. అంటే ఆర్టీసీ లాభాల్లో నడిపించాలి. దాంతోపాటు లాభాల కంటే ముందు సేవా దృక్పథంతో ఈరోజు ఆర్టీసీని నడిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో సేవాభావం అనేది మర్చిపోయారు. ఆర్టీసీలో ప్రయాణికుల ఛార్జీలు 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల మీద మొయ్యలేనటువంటి భారాన్ని మోపాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఒక్క కొత్త బస్సు ఇవ్వకపోవటం జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా దురదృష్టకరం. ఈరోజు 13 బస్సులు, ఒక వినుకొండ డిపోలోనే 13 బస్సులు తీసుకురావడం చాలా సంతోషం, అభినందనీయం. డిఎం కోటేశ్వరరావు నాయక్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా.
ఇంకా మనం ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. పల్లెటూరులో ప్రయాణికులకి సౌకర్యంగా